న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సింగపూర్ వెళ్లి సాధించింది ఏమీ లేదు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఏం చేయలేక జగన్ మీద పడి ఏడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ సంపాదించిన డబ్బుని సింగపూర్లో పెట్టడానికి వెళ్లారు అంటూ కామెంట్స్ చేశారు. ఆయన వారికి సవాల్ విసురుతూ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు వాటాల గురించి ప్రస్తావించారు. ఇదొక పెద్ద స్కామ్ అంటూ ఫైర్ అయ్యారు. గత 2 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు ఇద్దరు కూడా సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏమీ సాధించలేక ఎందుకు వెళ్ళారో ప్రజలకు చెప్పుకోలేక ఏం పెట్టుబడులు తీసుకొచ్చామో అన్నటువంటి సమాధానం చెప్పలేక గడిచినటువంటి 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారో అన్నటువంటి చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే బాప్ 1 నంబరి, బేటా 10 నంబరి. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్. ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా. 2014-19 మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్తో చేసుకున్నటువంటి కన్సార్టియం ఏదైతే ఉందో అందులో 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారో అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం, 58% వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో 58% వాటా. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరు. టర్నోవర్లో మాత్రం 91.5% ఆ సింగపూర్ వాళ్ళకి, 8.5% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. ఎక్కడన్నా ఉందండి? ఇది పెద్ద స్కామ్ కాదా? గత 2 రోజులు